హాస్టళ్లు పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇటీవల అనకాపల్లి జిల్లా చీడికాడ బీసీ బాలికల హాస్టల్లో జరిగిన సంఘటన, మైలవరంలో వెలుగు చూసిన కుట్రపూరిత ఉదంతంపై ఆయన తీవ్రంగా స్పందించారు. చీడికాడలోని బీసీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులు తమకు కనీసం కడుపు నిండా అన్నం పెట్టడం లేదని ప్రశ్నిస్తే స్కూల్లో తిన్నారు కదా ఇక్కడెందుకు అని సిబ్బంది తిడుతున్నారని సోషల్ మీడియా వేదికగా మంత్రి లోకేష్ కు మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా హాస్టల్ కు వచ్చే పాలు, కోడిగుడ్లు, నిత్యావసరాలను సిబ్బంది దారి మళ్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి లోకేష్ వెంటనే స్పందిస్తూ, చీడికాడలో నా చెల్లెమ్మలు పడుతున్న ఇబ్బంది చూసి చలించిపోయాను. విద్యార్థినులకు తక్షణమే నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను కోరాను అని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే స్వయంగా హాస్టల్ ను సందర్శించి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. పర్యవేక్షణలో విఫలమైనందుకు అక్కడి హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు మైలవరంలోని తారక రామానగర్ పాఠశాలలో అధ్వాన భోజనం అంటూ విద్యార్థులతో డ్రామా ఆడించిన హెడ్ మాస్టర్ జాన్ ఉదంతంపై అధికారులు మంత్రికి నివేదిక సమర్పించారు. వ్యక్తిగత రాజకీయ కారణాలతో పథకంపై దుష్ప్రచారం చేయటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అపర అన్నపూర్ణమ్మ, డొక్కా సీతమ్మ పేరుతో చేపట్టిన ఈ పవిత్ర పథకాన్ని రాజకీయాల కోసం వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో భోజన నాణ్యతను పెంచేందుకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు భోజనం సిద్ధమయ్యాక విద్యార్థులకు వడ్డించే ముందు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా దానిని రుచి చూసి నాణ్యతను ధృవీకరించాలని సూచించారు. అలాగే లోటుపాట్లు సరిదిద్దేందుకు వారంలో ఒక రోజు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఏదో ఒక పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని కోరారు. సమూల మార్పు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ పర్యవేక్షణలో భాగస్వాములు కావాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. భోజనం గురించి పిల్లలు ఏదైనా ఫిర్యాదు చేస్తే వెంటనే లీప్ యాప్ ద్వారా ఫీడ్బ్యాక్ అందించాలని కోరారు. మన ఇంట్లోని పిల్లలకు పెట్టే భోజనం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటామో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విషయంలో అంతకంటే ఎక్కువ బాధ్యతతో వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే ఏ చిన్న పొరపాటునైనా క్షమించేది లేదని, ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు.